హాయ్ అండి. గోధుమ రవ్వతో ఉప్మా మరింత రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన అల్లం, టమాటో తరుగు వేసి టమాటాలు మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత గోధుమ రవ్వని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసి తగినంత ఉప్పు వేసుకొని ముందుగా హై ఫ్లేమ్లో నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అండి. ఇలా ట్రై చేయండి, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.